ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వెంకటేశ్వర స్వామి అంటే మొదటిగా అందరికీ గుర్తొచ్చేది తిరుపతి. అయితే తిరుపతి తర్వాత స్వయంగా స్వామివారు వెలిసినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక కొండపైన స్వామివారు వెలిశారు. ఆ టెంపుల్కి సంబంధించినట్టు చరిత్ర ఏంటి, ఆ టెంపుల్ విశిష్టత ఏంటి అనేది ఇక్కడ స్వామివారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఆ స్వామీజీ చెప్పండి, ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, ఇది ఎప్పుడు వెలిసింది? ఈ స్వామివారు పాదం వేసి పుట్టారు స్వామి. ఇది మామూలుగా విగ్రహంగా ఏదైతే పెట్టేది కాదు, ఆయన స్వయంగా పుట్టిన విగ్రహం ఇది. ఈ స్థానం అది ఎలా జరిగిందంటే, మా తాతలు ముత్తాతలు ఉండేవారు కదా అప్పుడు. ఆ టైంలో ఈ పెద్ద కొండ అడవిలో ఉండేది. ఆ అడవిలో సమస్యలు ఏంటంటే పెద్ద మంట కింద వచ్చేది. రాత్రి నైట్ 1 గంట ఆ టైంలో. అప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఏమీ లేదు. మొత్తం చుట్టూ కొండలు. ఆ కొండలు అప్పట్లో ఏంటంటే కరెంట్ ఉండేది కదా. తర్వాత కాగడ టైపు తీసుకొచ్చి మొత్తం కొండ చుట్టూ కాపలా కాసేటప్పటికి ఆ ఏ టైంకి మంట వస్తే ఆ టైంలో మనం అంతా దగ్గరకు వచ్చి ఎక్కడైతే మంట వచ్చి పొగ వచ్చిందో అక్కడికి వచ్చి అది తవ్వటం జరిగింది. ఆ జరిగిన తర్వాత తవ్విన తర్వాత ఏమో అలివేల మంగమ్మ, పద్మావతి, వెంకటేశ్వర స్వామి 3 విగ్రహాలు దొరికిన తర్వాత అవి చిన్నవి. అవి ఏమైనాయి అంటే అలా దాని ద్వారా భజనలు కానీ చేస్తుంటూ అలాగలా పెద్ద ఊరు మొత్తం సందాలు వసూలు చేసి అవి వచ్చేది మొత్తానికి ఇంతవరకు తీసుకొచ్చారనమాట. కనీసం దగ్గర 250-200 సంవత్సరాలు జరుగుతుంది ఇప్పటి వరకు. అయితే ఇప్పటి వరకు కూడా కమిటీ వాళ్ళు మొత్తం అంతా శుభ్రంగా చూసుకుంటున్నారు. ఆలయ పరిశ్రమ బాగానే ఉంది. భక్తులు కూడా ప్రతి శనివారం కూడా బాగానే వస్తుంటారు. అంతా పూజ కార్యక్రమాలు బాగానే జరుగుతుంటాయి. అయితే భగవంతుడు మాత్రం ఇక్కడ పాదం వేసి పుట్టారు మెయిన్. ఈ గుడి పేరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిలయం. ఇక్కడ ఆ రోజు ఏ విగ్రహాలు వెలిసినట్టు మీ పూర్వీకులు చెప్తున్నారు? మాకు అప్పుడుది ఏంటంటే అలివేల మంగ, పద్మావతి, వెంకటేశ్వర స్వామి ఇక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మనతో గ్రామస్తులు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ టెంపుల్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ టెంపుల్ ఇది స్వామివారు ప్రత్యేకంగా మనం విగ్రహాలు స్థాపించినటువంటి కాదు, ఇవి వెలిసాయి అని చెప్పేసి స్వామివారు చెప్తున్నారు. మరి దీని ఆ డెవలప్మెంట్ కోసం మీరు గ్రామస్తులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పిలి దాసునాయుడు గారికి విగ్రహాలు వాళ్ళ తాతగారికి దొరకడం తెలుసు. గ్రామ పెద్దలు చెప్పడం మాకు అందరికీ తెలుసు. మేము చిన్నవారమే, మాకు తెలియదు. దాసునాయుడు గారు ఆయన సొంత నిధులతో ఈ గుడిని ఎంతో కొంత చేశారు. ఆయన చేసినంత సేవ చేయగా మిగతా కార్యక్రమం ఆయన అకాలంగా మరణించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం చేయడానికి ఇబ్బంది పడుతుంటే గ్రామస్తులు ఒక కమిటీగా నిర్మించుకొని గ్రామ పెద్దలందరం ఇక్కడికి వచ్చి ఎవరికి తోచినంత సాయం చేసి ఈ గుడిని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలని అందరూ గ్రామస్తులు తలా ఇంటి నుండి ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికి ఒక దండ అన్నట్టు అందరి సహకారాలతో ఈ గుడిని మళ్ళీ పూర్వవైభవంగా నడిపించడానికి ముందుకొచ్చారు. అలాగే వాళ్ళ అబ్బాయి దాసునాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఇది ఇప్పులు దాసునాయుడు ఆయన నిర్మించడం జరిగింది. ఆ తర్వాత గ్రామ పెద్దలందరూ చేయి సహకారాలు అందాయి. అలా ముందుకు వెళ్తుండగా ఒక 3 సంవత్సరాల కిందట దీనికి రోడ్డు మార్గం లేదు, అందరమే మెట్ల పైనుండే నడిచి రావాలి, ఏ మెటీరియల్ రావాలని ఏమైనా ఇబ్బంది అవుతుందనేసి ఆలోచించి మళ్ళీ గ్రామ పెద్దలను కమిటీ చేసుకొని నలుగురం ఎంతో కొంత సాయం చేసుకుని ఆ రోడ్డుకి ఒక పెద్ద క్రెయిన్ తెచ్చి ఇటువైపు ఎడమ వైపు ఉన్న రోడ్డుని వేసాము, రోడ్డు మార్గం. అప్పటి నుంచి భక్తులకి ఇటు పక్క రాపాక గ్రామం మాదైతే ఈ ఎల్లయ్య గారిపేట అనేసి, వాల్పిల్లిపేట అనేసి, గూడెం అనేసి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకి వెంకటరమణమూర్తి భూదేవి శ్రీదేవి సమేతంగా అనే ఒక పేరు తిరుపతిలోనే వినిపించేది. తర్వాత రాపాక కొండపై ఉన్నది. ఆయన స్వయంగా కొండపై వెలసి ఉన్న దేవుడు, ఆయన ఇష్టం కోరికి వచ్చాడు. అందుకు ఇక్కడికి వస్తే అంత మోక్షం, ఇక్కడ మనం దాన్ని మొక్కుకున్నా సరే కోరికలు తీరుతాయని ఒక నమ్మకం ప్రజలకి. అయితే దీన్ని ఇలాంటి గుడిని మనం వదిలేయకూడదని ప్రజలందరమే చెయ్యోత చేసుకొని ఈ గుడికి ఆ రోడ్డు మార్గం వేసిన తర్వాత బైకులు వస్తున్నాయి, కార్లు కూడా వచ్చాయి. మనం ప్రతి కార్తీక మాసంలో ఒక 4వ శనివారం అనే పెట్టుకొని అన్నప్రసాదం ఇక్కడ చేస్తాం. అన్నప్రసాదం చేసి చుట్టుపక్కల గ్రామాలకి తెలియచేస్తూ మా గ్రామస్తులతో పాటు భారీ అన్నప్రసాదం చేస్తాము. మాకు వీలైన ఇప్పుడు నాటికాలు, సంగీతనామాలు దాసునాయుడు గారు అప్పుడు నడిపేవారు. ఇక్కడ యాత్ర కూడా జరిగేది. అలాగే మనం ఆ రోజు ఎంతో కొంత మనకు తెలిసింది చేద్దామనేసి కొంతమంది డొనేషన్గా తీసుకొని కొన్ని ప్రోగ్రాలు కార్యక్రమం కూడా బాగా చేస్తాము. ప్రతి శనివారం భజన కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది. ఈ కీర్తనలు గ్రామంపై పడుతుంటే భక్తులు ప్రజలు వింటారు. ఆహా, వెంకటరమణమూర్తి గారి భజనే అవుతుంది.
ఇలాగా సరదా సంతోషాన్ని ఆయన మనకి కలిగిన దీంతో చేస్తాము. అలాగే ప్రతి నెల ఇక్కడ ఒక పూజారిని కూడా నిర్మించాము. ఆ పూజారికి నెలకి ఎంతో కొంత జీతభత్యాలు ఇవ్వాలి కదనంటే మళ్ళీ ఒక కమిటీని నిర్మించుకొని ఆ కమిటీలో మన వండన అప్పన్న మేస్టారు గారు, మళ్ళీ అప్పన్న మేస్టారు ఆధారంలో ఇంకా మిగతా పెద్దలందరూ తల ఒక 100 రూపీస్ 200 రూపీస్ తీసుకొని ఆయనకి జీతభత్యాలు నెల వస్తోడికి ఆ పంతులు గారికి ఇవ్వడము, అలాగే ముందుకు తీసుకెళ్తాము. ఇది ఏమైనా మీలాంటి పత్రిక వారు బిగ్ టీవీ మహా అద్భుతంగా దీన్ని గుర్తించి ఇక్కడికి వచ్చారు. ఈ బిగ్ టీవీ వాళ్ళు తరపునైనా ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆ బిగ్ టీవీ వాళ్ళకి వెంకటరామమూర్తి గారు కోరుకుంటాను. వెంకటరామమూర్తి అడుగుతాండి అనుకోండి, మీ ఛానల్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చి దీన్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తే మీ బిగ్ టీవీకి అంతా మేలు జరిగేలా ఆ వెంకటరామమూర్తికి మేము ప్రార్థిస్తాము. మా నుండి ఇది ప్రభుత్వానికి తెలియజేసి ఇది అభివృద్ధి నడిపితే తిరుపతి దేవస్థానం అంత గొప్ప దేవస్థానం మీరు ఏమైనా ముందుకు తీసుకెళ్తే ప్రార్థించుకుంటాను. మేము ఆ కుటుంబ సభ్యులుగా ఇప్పుడు దాసనాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులుగా నేను ఇందులో ఒక నెంబర్గా ఉన్నాను. ఈ కమిటీలో నాకు తోసిన సాయం చేస్తాను. మీకు తోసిన సాయం మీ ఛానల్ ద్వారా చేస్తారని రాపాక ప్రజల తరఫున కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ వెలిసిన స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారు ప్రత్యేకంగా ప్రతిష్ఠించింది కాదు. స్వామివారు ఇక్కడ వెలిసారు, స్వామివారు ఈ ప్రాంతాన్ని కోరుకున్నారు. స్వామివారు ఇక్కడ వెలిసారు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది అభివృద్ధి చెందితే భక్తులందరూ ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తిరుపతి తర్వాత అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్ ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి అని చెప్పి భక్తులు కావచ్చు, లేదంటే ఆ దాసనాయుడు ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.